బీ-బాయ్ డాన్సింగ్ సాధారణంగా చాలా మందికి ఈ పదం వినడానికి కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇదొక అద్భుతమైన డాన్స్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ వెరైటీ డాన్స్ ఫార్మాట్ లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన చైతన్య అదరగొట్టేస్తున్నాడు. తన అసాధారణ నృత్య ప్రతిభతో ఇప్పటికే ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ రివార్డులను సొంతం చేసుకుని ఎంతో మంది ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. నిజానికి బీ-బాయ్ డాన్సింగ్ ను బ్రేక్ డాన్స్ అని కూడా పిలుస్తారు. ఇదొక విలక్షణమైన స్ట్రీట్ డాన్స్. ఇది 1970వ దశకంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అప్పట్లో వేగంగా విస్తరించిన హిప్ హాప్ సంస్కృతిలో భాగంగా జన్మించింది. ఈ డాన్స్ ను మగవారు చేస్తే వారిని బీ-బాయ్స్ అని, అదే ఆడవాళ్లు చేస్తే బీ-గర్ల్స్ అని పిలుస్తారు. విశాఖపట్నంకు చెందిన ఈ యువ సంచలనం చైతన్య ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాడు. చిన్నతనం నుంచే డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం పెంచుకున్న చైతన్య బీ-బాయ్ డాన్సింగ్ ను ఎంతగానో ప్రేమించి కష్టపడి నేర్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించిన అతని తల్లి లలితా కుమారి, తండ్రి రాజేష్ చిన్నప్పటి నుంచి చైతన్యకు కొండంత ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన సపోర్ట్ తో చైతన్య డాన్స్ లో ఎరగదీశాడు. ఫలితంగా లెక్కలేనన్ని మెడల్స్, సర్టిఫికేట్లు, మెమంటోలు సాధించాడు. 2017 నుంచి బ్రేక్ డాన్స్ ను నేర్చుకున్నానని, నార్మల్ డాన్స్ కు దీనికి పోలిక ఉండదని అంటున్నాడు చైతన్య. 10th క్లాస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్. బీ-బాయింగ్ అని ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండి. దాన్ని బ్రేక్ డాన్సింగ్ అని కూడా పిలుస్తారనమాట. అయితే అందులోని నేను చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అందులో విన్ అయిన మెడల్స్ ఇవి, ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఈ డ్యాన్స్ స్టైల్ అన్నది 2017లో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ డెస్నీ బ్రేకర్స్ అని ఇంటర్నేషనల్ డ్యాన్స్ స్కూల్ MVP కాలనీలో ఉంది వైజాగ్లో. నార్మల్ డ్యాన్స్ కన్నా చాలా డిఫరెంట్ అంకుల్. అంటే నార్మల్ డ్యాన్స్ అయితే మీకు మూవీ సాంగ్స్కి వాటికి చేస్తాం. సో అలాగే బ్రేక్ డాన్సింగ్ అన్నది టోటల్ డిఫరెంట్ అనమాట. వాటికంటూ సెపరేట్ బీట్స్ అవి ఉంటాయి. బ్రేక్ బీట్స్ అంటారనమాట అవన్నీ. పైగా నేను ఈ బ్రేక్ డాన్సింగ్ అన్నది సుహేల్ సింగ్ గిల్ అని సార్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. నేషనల్స్ ఆల్రెడీ సర్కిల్ మాస్టర్స్, బ్యాటిల్ ఆఫ్ చెన్నై, ఇంకా ఒరిజినల్ స్ట్రీట్ డ్యాన్స్ అని ఇలా చాలా ఛాంపియన్షిప్స్లో మెడల్స్ వచ్చాయి, తర్వాత ట్రోఫీస్ వచ్చాయి, సర్టిఫికెట్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ అయితే WDSF వరల్డ్ డాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్ వాళ్ళు, వరల్డ్ యూత్ డాన్స్ స్పోర్ట్ బ్రేక్ డాన్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్లోని పార్టిసిపేట్ చేశాను 2024లోని. అయితే వరల్డ్ వైడ్గా 250 మెంబర్స్ పార్టిసిపెంట్స్లో నా ర్యాంకింగ్ అన్నది 122 వచ్చింది వరల్డ్ వైడ్గా. ఇండియా నుంచి 4 పీపుల్ వెళ్ళారు, వాళ్ళు నాకు ఫస్ట్ వచ్చింది. స్కూల్ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేసేవారు సార్. పైగా ఎప్పుడైనా కాంపిటీషన్స్ కానీ వెళ్తే అక్కడ మిస్ అయిన క్లాసెస్ అన్నీ కూడా మళ్ళీ చెప్పేవారు, ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేవారు. ఇప్పుడు ఇంటర్ కైట్స్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అంకుల్. యూత్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని గోల్స్. తమ కొడుకు బీ-బాయ్ డాన్సింగ్ లో ఇంతగా రాణించడం పట్ల తల్లిదండ్రులు ఎంతో గర్వంగా, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య డాన్స్ లో ఎలా రాణిస్తాడో చదువులోనూ అదే రీతిలో ముందుంటున్నాడని తల్లి లలితా కుమారి చెబుతోంది. చైతన్య అండి, పంటకోట చైతన్య. చాలా సంతోషంగా ఉందండి. ఎవరికి లేనంత ఆనందం మాకే ఉంది. అందరూ గోల్ పెట్టేస్తున్నారు. మాకేంటంటే మీ పిల్లలు బాగా చదువుకున్నారు, బాగా ఫైన్కి వచ్చారు, వాళ్ళ డాడీ కష్టపడినందుకు మీ పేరు బాగానే తీసుకొస్తున్నారు అని చెప్పేసి. రీసెంట్గా చైనా వెళ్ళి కూడా ఇంటర్నేషనల్గా వెళ్ళి వచ్చాడండి. అందరూ కూడా బాగా వెళ్ళాడు. మన ఇండియా తరపున వెళ్ళి ఫస్ట్ తీసుకొచ్చాడని చెప్పేసి అందరూ సరదాపడ్డారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చిన్నప్పుడంటే నేను వంట చేసుకుంటూ ఉంటుంటే వాడు డాన్స్ వేస్తున్నాడు. నేను మళ్ళీ లోపలికి వచ్చేసరికి సిగ్గుపడిపోయి దాగుండేవాడు అనమాట. దాగుంటే నేను చూసి ఏరా అంటే వేయలేదు. వాళ్ళ నాన్నగారికి వచ్చి చెప్పాను అనమాట. చెప్తుంటే సరే అమ్మా అయితే సరే ఉండండి అని చెప్పేసి వీడికి వేరేగా డాన్స్ అంటే మామూలుగా సినిమా పాటలు డాన్స్లు అది కాకుండా వేరే చేద్దామని చెప్పేసి అప్పుడే మా లక్క కొలది వాళ్ళ లక్క గురించి బీ-బాయ్ డాన్సింగ్ అని చెప్పేసి ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి, కొత్తగా పెట్టారు.
అప్పుడు అతని దగ్గర జాయిన్ చేసామండి. అది కంటిన్యూ అయిపోతున్నాడండి 4th స్టాండర్డ్ నుంచి. చైతన్య ఇన్ని విజయాలు సాధించడం వెనుక కోచ్ సోహల్ పాత్ర చాలా ఉందని తండ్రి రాజేష్ చెబుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎందులో ఆసక్తి ఉందో తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని రాజేష్ అంటున్నారు. 7 సంవత్సరాల వయసు నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నది ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళి మన ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఎండాకాలం సెలవులో 40 days కోర్స్ కింద ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి ఉడా చిల్డ్రన్ థియేటర్లు పెడుతుండేవారు, డిఫరెంట్ కోర్సులు. అందులో ఈ డ్యాన్స్లో జాయిన్ చేయడం జరిగిందండి. అందులో ఇది బీబాయింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ అన్నది తెలిసింది. అదైతే డిఫరెంట్గా ఉంటుందని ఆలోచన అందులో జాయిన్ చేసామండి. జాయిన్ చేస్తే అక్కడ మాకు సోహెల్ సింగ్ గిల్ అని ఒక మంచి మ్యాషర్ దొరికారండి. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన గైడెన్స్లోనే ఇది ఇంతవరకు డెవలప్ అయ్యాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ తీసుకుని ఈరోజు ఆయన న్యూజిలాండ్లో ఉన్నారు. అయినప్పటికీ వీడు ఏ రోజు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీ సండే ఫోన్ చేసి డ్యాన్స్ అంతవరకు ఇంప్రూవ్ అయ్యింది, ఈ చేసిన వీడియోస్ అవి చెక్ చేయడం కూడా చేస్తుంటారండి. అందులో డెవలప్మెంట్ కనబడాలని కొత్త టిప్స్ అవి చెప్తూ ఉంటారు. యాజ్ ఎ పేరెంట్గా పిల్లడు ఒక స్థాయికి వెళ్ళాలన్నది ప్రతి పేరెంట్ ఆశ. కాకపోతే వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది మనం అబ్జర్వ్ చేసి అదే దాంట్లో ఎక్కడ పక్కన ఇంకో వేరే ట్రాక్లోకి వెళ్లకుండా దాన్ని అలాగ ఫ్లో కంటిన్యూ చేయించుకుంటూ వెళ్ళడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వస్తుందన్నది నా ఆలోచన. తాను కోరుకుంటున్నట్లుగా ఒలింపిక్స్ లో కూడా చైతన్య పాల్గొని మెడల్ సాధించాలని, అలాగే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని అందరం కోరుకుందాం. డాన్సింగ్ లో ఎరగదీస్తున్నాడు. ఇప్పటికే జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ఎన్నో పథకాలు కూడా సాధించాడు. అలాగే ఇటీవల చైనాలో జరిగిన వరల్డ్ యూత్ బ్రేకింగ్ ఛాంపియన్లో కూడాను మంచి ప్రతిభను కనబరిచాడు. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్లోని బంగారు పథకం సాధించడమే అని చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సత్యతో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.